నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను మమత ఇక తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిక చర్చ అయితే జరుగుతోంది ఇక మునుపెన్నడూ లేని స్థాయిలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి కేటీఆర్ ఒకరికొకరు కౌంటర్లు ఇస్తూ సభను మరింత రక్తి కట్టించారు తొలుత మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వ కక్ష సాధింపుల చర్యలకు అయితే పాల్పడుతోంది అంటూ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు అయితే ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కక్ష సాధింపులకు పాల్పడితే కేటీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేదన్నారు కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం తమకు లేదని దేవుడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు కేవలం డ్రోన్ ఎగరవేసిన కేసులో 500 రూపాయల ఫైన్తో పోయేదాన్ని జైలు వరకు తీసుకెళ్లారని అన్నారు దీనికి కౌంటర్గా తప్పు చేసిన వారిని జైల్లో పెడతారంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనం ఈరోజు అయితే డిబేట్లో చర్చిస్తున్నాం అయితే మనకి డిబేట్లో పాల్గొనడానికి ప్రేమ్ గాంధీ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆయన ఉన్నారు అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ ఆయన అదేవిధంగా లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అదేవిధంగా విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు నమస్తే అండి అందరికీ నమస్తే అండి నమస్తే అండి సో చెప్పండి బీజేపీ నుంచి మీరు మాట్లాడండి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి అయితే నిన్న అంతా ఓకే అయిపోయింది ఏకగ్రీవంగా అంతా ఓకే చేసేసారు అయితే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారనమాట కేసీఆర్ లాగానే రేవంత్ పాలన కూడా ఉంది అని చెప్పి సో ఏ విధంగా చూడొచ్చు మార్నింగ్ మార్నింగ్ సార్ ప్రేమ్ గాంధీ వినిపిస్తుందా రీసౌండ్ రీసౌండ్ వస్తుంది సార్ మీది నాది క్లియర్ ఉంది అక్కడ నుంచే రీసౌండ్ ఉంది అదే వాళ్ళకి ఇందాకనే చెప్పాను 5 minutes ఇక తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది మునుపెన్నడూ లేని స్థాయిలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య అయితే మాటల తూటాలు పేలుతున్నాయి ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి కేటీఆర్ ఒకరిపైన ఒకరు కౌంటర్లు ఇస్తూ సభనైతే మరింత రక్తి కట్టించారు తొలుత మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కక్ష సాధింపులకు పాల్పడితే కేటీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేదని అన్నారు కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం తమకు లేదని దేవుడు అదేవిధంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు కేవలం డ్రోన్ ఎగరవేసిన కేసులో 500 రూపాయల జరిమానా ఫైన్తో పోయేదాన్ని జైలు వరకు తీసుకెళ్లారని అన్నారు దీనికి కౌంటర్గా తప్పు చేసిన వారిని జైల్లో పెడతారంటూ కేటీఆర్ అయితే రిప్లై ఇచ్చారు ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గెస్ట్లు అయితే మనకి ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నుంచి ఉన్నారు అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి అదేవిధంగా విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నుంచి అయితే మనకి ఉన్నారు అందరికీ నమస్తే అండి నమస్కారం సో ఏ విధంగా చూడాలి నిన్న అసెంబ్లీ వేడిగా జరిగింది ఒకరిపైన ఒకరు కౌంటర్లు అయితే విసురుకున్నారు సో మీరు చెప్పండి బీఆర్ఎస్ నుంచి ఏ విధంగా చూడాలి అంటే ఒక రకంగా చూస్తే అక్కడ మొత్తం ఒక ఇబ్బందికరమైన అంటే ప్రజా సమస్యలను అన్నిటినీ వదిలేసి ఇక్కడ వాళ్ళ ఇంటి సమస్యలు మాట్లాడుతున్నారు అనేది ఒకటైతే వస్తుంది అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్యానల్ మిత్రులకు అలాగే బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కు మీకు యాజమాన్యానికి అందరికి కూడా నమస్తే అండి. నమస్తే. అయితే నిన్న జరిగినటువంటి సన్నివేశం చాలా మంచిగా జరిగింది. ఎందుకు అని అంటే
వాళ్ళ మనసులలో ఉన్నది ఉన్నట్టుగా గత 10-11 సంవత్సరాల నుండి ఏదైతే భేదాభిప్రాయాలు ఉండేనో ముఖాముఖిగా రేవంత్ రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారి మనసులో ఉన్న మాటలను చాలా చక్కగా వాళ్ళు స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది నిన్న. ఉమ్, ఏదైతే పార్టీ ప్రతినిధులుగా మీడియా సమక్షంలో అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా సమక్షంలో మరి ఆయా పార్టీల రాష్ట్ర అధికార ప్రతినిధులు మరి వారి పార్టీల విషయంలో పక్షం వహిస్తూ మాట్లాడుతున్న ప్రతి ముచ్చటకు సాక్ష్యంగా నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో వాళ్ళ మనసులో ఉన్నట్టుగా బహిర్గతపరచుకోవడం జరిగింది. అది చాలా మంచి సన్నివేశం. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా కొద్దిగా మనసులో బాధ గాని కోపం గాని పోవాలి అని అంటే ఎదురు బదురై మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా ఆ బాధ గాని దుఃఖం గాని కోపం గాని మరి అన్ని తొలగిపోతాయి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంది. సో ఈ నిన్నటి సందర్భం ఏంటి అని అంటే చాలా గొప్పగా ఒక పరిణతి చెందినటువంటి నాయకుడుగా కేటీఆర్ గారు నిన్న చాలా చక్కగా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా వివరించడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచినటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వంలో పరిపాలనలో మేము ఎంత చక్కగా పరిపాలన చేశాము దానికి సోదహారంగా వివరించడం జరిగింది. అలాగే గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మరి విస్మరించినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, తర్వాత 15 నెలల్లో మీరు చేసిన పరిపాలన ఏంటి, మీరు చేసినటువంటి హామీలు అమలైనయా కాలేవా, మరి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నగరాలలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏమిటి, వాస్తవిక దృక్పథాన్ని ఆయన నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరిది వాళ్ళము చెప్పుకున్నా కూడా ప్రజాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కాబట్టి, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి దయచేసి మీ బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుపాట్లను ఖచ్చితంగా సవరించాలని చెప్పి కూడా సోదహారంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్ల రూపాయలను వెచ్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చాలా చక్కగా వివరణాత్మకంగా మరి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయడం జరిగిందండి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సరే ఎన్నో రోజుల నుండి దాచుకున్నటువంటి కోపాన్ని నిన్న బహిర్గతపరిచి మరి నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం ప్రభుత్వం ద్వారా మీరు చేసినటువంటి కక్ష సాధింపు చర్య ఎవరో ఒక పత్రికా విలేకరి చేసినటువంటి పనికి నన్ను బాధ్యుల్ని చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బలి చేసి మీరు జైల్లో పెట్టారు నన్ను. నేను ఇంత కష్టపడ్డాను అయినా కూడా ఒకవేళ కక్ష సాధింపు చర్యను చేపట్టాలి అని అంటే మీరందరూ కూడా ఈ రోజు అధికారం ఉందా తప్ప ఒప్ప, కానీ మీరందరూ కూడా కుటుంబం సమేతంగా కూడా మీరు జైల్లో ఉండేవాళ్ళు. అయినా నేను దాన్ని ఒక విచక్షణ జ్ఞానంతో సవరించుకొని వివక్షత చూపెట్టకుండా నాకు ప్రజలు అధికారాన్ని అందుకోసం ఇవ్వలేదు, ప్రజా పరిపాలన కోసం ఇచ్చారు కాబట్టి నేను వదిలేశానని చెప్పి ఆయన కూడా చక్కగా ఆయన బాధను వెళ్ళకక్కుతూ మళ్ళీ నేను ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని వదిలేశానని కూడా చక్కటి సమాధానము రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం అనేది చాలా మంచి సన్నివేశం అండి. అది ఇద్దరి నాయకులను కూడా మనము అభినందించాల్సిన అవసరం ఉందండి ఈ సందర్భంగా. ఓకే 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 ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి. అంటే కేసీఆర్ పాలన లాగానే మన రేవంత్ పాలన కూడా ఇప్పుడు అదే విధంగా ఉంది అనేసి అని చెప్పి బీజేఎల్పీ నేత మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే విమర్శించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నిన్న జరిగిన ఈ మాటల యుద్ధానికి సంబంధించి కూడా మీరే విధంగా మాట్లాడతారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఏదో టామ్ అండ్ జెర్రీ లెక్కనే అనిపించింది పూర్తిగా. అయితే అవసరం లేకపోయినా కానీ అనవసరమైనటువంటి ప్రలోభాలను వాళ్ళు ఒకరిదొకరు మాట్లాడుకోవడం, ఒకరిదొకరిని విమర్శించుకోవడం, ఆయన అనడం ఆయన ఈయన అనడం కొంచెం హాస్యాస్పదమే అనిపించింది. ప్రజలందరికీ తెలిసిన విషయమే, తెలియని విషయమేం కాదుగా, తెలిసిన విషయమే. మనం అంతా కూడా చూసినాము, అన్ని చూసే మాట్లాడుతున్నాము. మళ్ళా వీళ్ళు ఒకరినొకరు ఎందుకు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఒకటే రీజన్, వేరేం లేదు. నేను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా, నువ్వు జాగ్రత్త ఉండనేది ఇంటి ఇస్తున్నా మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళకే తెలవాలి.
ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడారు, అవినీతి చేసిరు అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, ఈ కుటుంబం మొత్తం తినడానికి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు మాట్లాడినటువంటి కాంగ్రెస్ రేవంత్ అండ్ రెడ్డి బీజేపీ మిమ్మల్ని రెండు ఒకటే కంపల్సరీ మీ అంటున్నారా? కుటుంబం మొత్తం జైలుకి పోతుంది అన్నాడు. మిమ్మల్ని అందరిని ఎవరిని వదలడు అన్నాడు, మీ అవినీతి మొత్తం కక్కిస్తా అన్నాడు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పిండు. మరి తిన్నాడు అనే సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నప్పుడు మళ్ళీ ఎందుకు కక్కియాడు, మళ్ళీ ఎందుకు పంపడో ఆయనకే తెలవాలి. జైలుకు పంపాలంటే నాకు ఒక క్షణం కాదు అని అంటాడు. ఈయననేమో మళ్ళీ దానికి మరీ ఆన్సర్ ఇచ్చుకుంటా జైలుకు పంపాలంటే నీ చేతిలో లేదు, అది మళ్ళీ చట్టం చేతిలో ఉంది అని అంటాడు. మళ్ళీ ఈయననే అంటాడు, నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేసి నా బిడ్డ పెళ్లి, నా బిడ్డ ఎంగేజ్మెంట్, పూల్ పనుల రోజు, లగ్గపత్రిక రోజు నువ్వు తీసుకుపోయి నన్ను అరెస్ట్ చేసినావు అని చెప్పి ఈయన అంటాడు. అంటే ఇప్పుడు మనం అర్థమైతా ఉంది, ఇద్దరు కూడా దోబూచులు ఆడుతున్నారు ఒకరినొకరు. అంటే సరే, ఏది వీళ్ళిద్దరు ఏమైనా అంటే బీఆర్ఎస్ ప్రజల కాంగ్రెస్ గురించి ఒకటే అని మీరు మాట్లాడాల్సిన అంటున్నారా? ముమ్మాటికి ఒకటేనండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముమ్మాటికి ఒకటే. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ కి ఇంటిస్తున్నాడు. ఏమని, నువ్వు అనవసరమైన దాంట్లో కలగ చేసుకోకు, మేము చేసే దాంట్లో నువ్వు ఇబ్బంది, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో లేదా మేము కాంగ్రెస్ మేము ఏదైనా దోసుకొని తింటాం, నువ్వు ఎక్స్ట్రా చేసినావు అనుకో నీ మొత్తం తీసి బయట పెట్టి రేపు లోపల వేస్తామని ఇండైరెక్ట్ ఆయనకి ఇస్తా ఉండు. ఈయన కూడా ఏమంటుండు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకరినొకరు. నిన్న మొత్తం జరిగినటువంటి సంఘటన, మనం అసెంబ్లీలో జరిగిన సంఘటన అంతా కూడా చూస్తే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ గురించి ఇద్దరు కొట్లాడుకున్నట్టే ఉంది తప్ప ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే దాఖలాలు ఎక్కడున్నాయి? నిజంగా అవినీతి చేస్తే ఎవడైనా కానీ లోపలికి పోవాల్సిందే కదా. ఈయన వదిలేస్తే, ముఖ్యమంత్రి వదిలేసి ఇచ్చి పెడతారా? నేను వద్దాను, నేను ఏం అనుకుంటలేను కాబట్టి మిమ్మల్ని లోపలేస్తలేనంటే, అంటే అవినీతి చేస్తే నువ్వు వేయవా లోపలికి? వదిలేస్తావా? నువ్వు తప్పు చేసి వదిలేస్తావా? అసలు నువ్వు ఆ రోజు ఏమైంది, ఎవరో రిపోర్టర్ ఇచ్చిండు, ఆ విలేకరు వచ్చిండు, తీసుకొని వచ్చి డ్రోన్ ఇచ్చిండు, అంటే నీకు సరైనటువంటి సమాచారం ఇచ్చిండా ఇయ్యలేదా పక్కన పెడదాం, దాని మీద నిన్ను జైలుకు పంపిండి అంటున్నావు కదా. మళ్ళీ ఇలా నీ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదా. నీ ఇంట్లోనే, నీ ఇంటికి దగ్గరనే సర్వర్ పెట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు, నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్సనల్ విషయాలను కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుని అవన్నీ కూడా రికార్డ్ చేసి అవన్నీ విన్నప్పుడు అది కూడా తప్పే కదా. మరి దాని మీద ఏమాయే? ఆ ఫోన్ ట్యాపింగ్ మీద ఏమాయే? మీరు అంటున్నటువంటి ప్రాజెక్టుల మీద ఏమాయే? ఇవన్నిటి మీద నువ్వు ఎందుకు ఇచ్చేస్తలేవు? నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేస్తావు, కవితను లోపలేస్తావు, కేటీఆర్ని కూర్చోబెడతావు. అరే ఏదో అసలు అర్థం కానటువంటి తూతు మంత్రంగా ఉన్నటువంటి ఒక చిన్న కేసు చేసి దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళా ఎందుకు ఇవన్నీ? మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు, ఏమాత్రం సందేహం లేదు. నిన్న జరిగిన సంఘటన క్లియర్ కనబడుతుంది. ఏమని, మీ దోస్తాను ఉందని క్లియర్ గా కనబడుతుంది. మళ్ళీ కొత్తగా మాట్లాడేందుకు ఏదో ప్రజల కోసం మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు నిజంగా కూడా చట్టానికి లోబడి నువ్వు పని చేస్తున్నావు, ఖచ్చితంగా చట్టంలో వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు చేసినటువంటి తప్పునికి శిక్షార్హులు అని అంటే విచారణ చేయి, వెంటనే తీసుకుపోయి లోపలికి, వెంటనే తీసుకుపోయి అరెస్ట్ చేయి. అవి చేయకుండా నేను చేస్తలేను అనేటువంటి నీతి సూత్రాలు ఎందుకు చెప్తున్నావు? నేను ఏదో నువ్వే పగ సాధించడానికి? పగ కాదుగా, ఈడ తప్పు చేసిండని నీకు తెలుసు, నీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారం ఉన్నాయని నువ్వే చెప్పినవు. అన్ని నా దగ్గర ఫైళ్లు ఉన్నాయి, అందరు చిట్టా ఉంది, ఎమ్మండి వదలను అని అన్నావు. మళ్ళీ ఏమాయా? ఎక్కడ పోయా చిట్టా అంతా? ఆ ఫైల్ అన్ని ఎక్కడ పోయినాయి? అవినీతి కుంభకోణం చేసినటువంటి ఫైల్స్ అన్ని ఉన్నాయను ఎక్కడ పోయినాయి? అవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడావు, అవన్నీ ఎక్కడా? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎందుకు వాళ్ళని విచారిస్తలేవు? ఎందుకు వాళ్ళని ప్రలోభాలకు పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అది ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది. మీ దోస్తాను బయటపడుతుంది. ఓకే, సో కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. విన్నారు కదా, ఇటు విజయార్య గారు బీఆర్ఎస్ నుంచి చెప్పింది విన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి మాట్లాడింది విన్నారు కదా. సో మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ మేమిచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కావాలని అధికారం కోల్పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అనేది దాని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంలో కూడా చెప్పారు, నిన్న కూడా అదే చెప్పారు. అయితే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత విడ్డూరంగా ఉందంటే బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది? గతంలో కేసీఆర్ గారు కక్షపూరితంగా
వ్యవహరించిండు. ఇది ప్రజాప్రభుత్వం. మా ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించదు. ఎందుకంటే మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా తప్ప మీ లెక్క నచ్చని వ్యక్తులకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నాయకులని అరెస్ట్ చేసి ఎట్లా జైలు పంపించారు అనేది గతంలో చూసిర్రు. మేము అదే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఒక చిన్న డ్రోన్ కేసులో ఒక ఎంపీ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేసి ఎట్లా జైల్లో ఏ విధంగా పెట్టిరు అనేది దాని గురించి చెప్పిండు. ఇవాళ కేటీఆర్ ని అరెస్ట్ చేయమని ఎక్కడ చెప్పలేదండి. చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నాం. ఇవాళ దాంట్లో తప్పే ఉందంటే మీ లెక్క ఇవాళ బీజేపీ ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించినట్టు మేము ఉపయోగించాం కదా. గతంలో బీజేపీ బీఆర్ఎస్ అట్లా చేసింది. వాళ్ళకి చట్టం మీద న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు కదా. అందుకే సొంత రాజ్యాంగాలు ఉండేది వాళ్ళకు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ భారత రాజ్యాంగాన్ని అమలు చేయలే, సొంత రాజ్యాంగాన్ని అమలు చేసింది. మేము భారత రాజ్యాంగం ప్రకారమే చట్టం ప్రకారమే ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తొందరలో ముగిస్తే డెఫినెట్ కూడా ఎవరైతే తేలుతారో దోషులని వాళ్ళ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాం. ఇంకా బీజేపీ నాయకులు మాట్లాడుతారు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు. అందరికి తెలుసండి మీ లెక్క మేము చేయమని. ఇవాళ ఈడీ కేసులు ఉన్నాయి. ఫోన్ టాపింగ్ గురించి మేము మాట్లాడుతుండు. ఫోన్ టాపింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదండి? విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం చేతులుందా, రాష్ట్ర ప్రభుత్వం చేతులుందా? మరి ఆ మాత్రం కూడా విననా? విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎవరి చేతులు ఉంటది? భారత రాజ్యాంగం ప్రకారం ఈ కేంద్ర ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వ బాధ్యత నువ్వు తీసుకురా. అది గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ జరిగితే ఫైల్ తీసుకుపోయి ఈడీ దగ్గర పెట్టుకుంది. మరి ఎందుకు ఈడీ యాక్ట్ చేయట్లేదు? దయచేసి బట్టగల్చి మీదేం కాడు. ఏది పడుతుంది ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా సహకరించిందుకు అందరికి తెలుసు. ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఇదే బీజేపీకి డిమానిటైజేషన్ జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీజేపీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ఎక్కడ కూడా మీ లెక్క మేము కక్షపూరితంగా చెయ్యము. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం మాకు ముఖ్యం. తెలంగాణ ఈ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా నిలపాలన్నదే ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రజాప్రభుత్వ లక్ష్యం. ఇవాళ మీరు 10 ఏళ్లలో తెచ్చినటువంటి ఆల్రెడీ పెట్టుబడులన్నీ, మేము సంవత్సరంలోపు తెచ్చినటువంటి పెట్టుబడులన్నీ, మీరు ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ల ఆనాడు మిగులు బడ్జెట్ ఇస్తే 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిరు. అయినా కూడా మేము ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకుపోవాలని ఈ విధంగా ఆలోచిస్తుంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ గారు ఏది పడుతుంది అని మాట్లాడతారు. ఇవాళ దాంట్లో మీరు ఒక కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకే రాడు. ఇవాళ ఈ కేటీఆర్ బాధ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరు అంటే కేటీఆర్ హరీష్ రావా కవితారావా ఎవరు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని వాళ్ళ మధ్య వాళ్ళ ఆధిపత్యంలో ఆ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీ లెక్క మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము. మీరు గతంలో చేసిర్రు. మేము ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇవాళ ఎంక్వైరీ చివరి దశకు వచ్చినాయి. వెయిట్ చేయండి. తొందరలోనే ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయితే డెఫినెట్ కూడా అరెస్ట్ అవుతారు. దాంట్లో తప్పే ఉందండి. అదే తప్ప ఇక మన బీజేపీ నాయకులు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు. ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఇంకా అరెస్ట్ లేదు. నేను అదే చెప్పిన, మీరు దగ్గరనే ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ ఈడీ ఫైల్స్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తీసుకురండి. తీసుకొస్తే ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఎవరు డెఫినెట్ కూడా కేటీఆర్ డెఫినెట్ గా మేము చెప్తున్నాం 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది, వ్యవస్థల విధ్వంసం జరిగింది. కాదేది అనర్హం అవినీతి కన్నట్టు కూడా ఎక్కడ చూసి అవినీతి జరిగింది. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ ప్రకారమే ఇక్కడ ప్రభుత్వం పరంగా చర్యలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మీరు చేసిరు. ఆనాడు వ్యక్తిగతంగా మీరు ఆనాడు 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది మొత్తం అదే కండి. ఎవరు కూడా కనీసం నిరసన తెలియజేసుకునే హక్కు కూడా లేకుండా చేసిర్రు. ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్ గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయట్లేదు కదా. ఇవాళ అందుకే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. మీరు గతంలో అసెంబ్లీలో ఎంత సమయం ఇచ్చినండి ప్రతిపక్ష నాయకులకు? కనీసం మాట్లాడే అవకాశం ఉందా? నిన్న కేటీఆర్ ఇంతసేపు మాట్లాడింది కదా. ప్రతిపక్ష నాయకుడు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ ఇస్ నాట్ అన్ ఆపోజిషన్ లీడర్, జస్ట్ ఇస్ అన్ ఎమ్మెల్యే. మీరు అయినా కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరికి అవకాశం ఇవ్వాలి, చర్చలు జరగాలి, డిబేట్లు జరగాలి, డిస్కషన్ జరగాలి. దాని ద్వారా ఒక మంచి కంక్లూజన్ వస్తుంది అనేది మా ప్రభుత్వ లక్ష్యం. 10 ఏళ్ళ మీరు చూశారు, ఇక్కడ పెద్దలు కోటేశ్వరరావు ఊరు ఉన్నారు. 10 ఏళ్లలో అసెంబ్లీ జరిగినట్టు ఎవరికైనా తెలుసా అండి? అసలు చర్చలు జరుగుతాయా? మర్చిపోయారు. 10 ఏళ్లలో అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు.
ఓకే కానీ ఇవాళ ఆ విధంగా కాదు కదా. ప్రజాస్వామ్యంలో చట్టసభల మీద గౌరవం మాకుంది. మేము ఇచ్చినటువంటి మీరు ఆర్థిక ఓకే, మాట్లాడదామండి. దాన్ని అన్నిటి కూడా సరి చేసుకుంటూ వస్తున్నాం. మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఇవాళ చారిత్రాత్మకమైన నిర్ణయాలు క్యాస్ట్ సెన్సెస్ చేసినాం. అదే విధంగా 42-42% బీసీలకు రిజర్వేషన్ అన్నడే పార్లమెంట్ లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. లింగం యాదవ్ గారు మాట్లాడదాం. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవన్నీ చేస్తుంటే మీరు సపోర్ట్ చేయకపోయి ఈ బట్టగాల్చి మీద వేసే ప్రయత్నాలు మానండి. అది మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉందండి. దయచేసి ఇప్పటికైనా కేటీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులకు ఒక మంచి బుద్ధి ప్రసాదించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైతే గొప్ప ఓకే, నిర్ణయాలు లింగం యాదవ్ సపోర్ట్ గారు. చేయండి. మన అందరి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఓకే. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఒక ఆదర్శంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం. ఓకే, సో కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ముగ్గురు మాట్లాడారు. సో ముగ్గురు ఎవరి వాళ్ళకు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉమ్, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్, ఎవరు అధికారంలో ఉన్నా కానీ కనీసం నెల రోజుల పాటు లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగానే వివిధ శాఖలకు సంబంధించి సమగ్రమైనటువంటి చర్చ జరిపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఉమ్, స్పీకర్ల సదస్సు కూడా అదే చెప్పింది. పెద్ద రాష్ట్రాల అసెంబ్లీలు ఏడాదికి కనీసం 100 రోజులు పనిచేయాలనేటువంటిది గతంలో అందరూ చెప్పారు. కానీ ఆ స్ఫూర్తిని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ స్పీకర్ కానీ లేదా ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ పాటించలేదు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉంది తప్ప ఈ బడ్జెట్ సమావేశాలని నిజానికి 4 రోజుల పాటు నిర్వహించుంటే గతంలో బీఆర్ఎస్ చేసిన దానికి నైతికంగా విమర్శించేటువంటి హక్కు వీళ్ళకి ఉండేది కాదు. కానీ వాళ్ళు చేసిన పనే వీళ్ళు కూడా చేశారు కనుక అనేది ఒకటి. ఇక నిన్న జరిగినటువంటి చర్చ చూస్తే ప్రజల సమస్యల గురించి లేదా విధానపరమైనటువంటి అంశాల గురించి లేదా బిల్లుల గురించి చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ లేదా వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సభా సమయాన్ని వృధా చేశారని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఉమ్, ఎందుకు అంటే మధ్య మధ్యలో ప్రభుత్వాల మీద లేదా విమర్శలు కావచ్చు లేదా ప్రభుత్వ విధానాలను సమర్థించుకోవడం మధ్య మధ్యలో కొన్ని పదాలు చెప్పుండొచ్చు తప్ప మొత్తం 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత వివాదం మీదనే నిన్న చర్చ అంతా కూడా కేంద్రీకృతమైంది. ఇవాళ పొద్దున్నే మీడియాలో, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, జనానికి ఏమి ఇచ్చారు? ఆ రచ్చే, ఆ కుటుంబాల రచ్చే. అవును, అదే కదా ఇచ్చింది. ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు అటు ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని ఇక్కడ ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఓటేసి గెలిపించిన వీళ్ళంతా కూడా మరి వాళ్ళ ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యి వాళ్ళందరూ అందుకనే సభా సమయాన్ని ప్రతిపక్షం అధికార పక్షం 2 దుర్వినియోగం చేసింది. ఈ విషయాన్ని బయట కూడా చెప్పుకుంటున్నారు కదా. అవును, కేటీఆర్ మొన్న ఏమి తక్కువ చెప్పలేదు కదా. సాగర్ సొసైటీ అని లేకపోతే ఇంకోటి అని గోడలు దూకారని ఈ విషయాలన్నీ బయట కూడా చెప్పారు కదా. అందువల్ల దాన్ని సభలో చెప్పటం ఏ విధమైనటువంటి పద్ధతి? సభలో అంటే ఆ మాటలే చెప్పారని కాదు, ఆ స్ఫూర్తితోటి లేదా ఆ ధోరణితోటి ఎవరు మాట్లాడినా కానీ సభా సమయాన్ని వృధా చేశారు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సో ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ జరిగిందంతా కూడా అవినీతే అనేసి అని చెప్పని అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు అనేసి అని చెప్పని అన్నారు. సో మీరేం చెప్తారు మరి? అంటే మీ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మీ వాళ్ళు మీన్స్ బీజేపీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. మేము ఏమంటున్నామంటే అక్కడ అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ ఏంది, ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంది?
ప్రజల సమస్యలు మాట్లాడుతున్నారా, పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నారా, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా, ఇచ్చినటువంటి బడ్జెట్ విషయంలో ఉన్నటువంటి లోటుపాట్లు మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అరే వీళ్ళ వ్యక్తిగత విషయాలు ఆల్రెడీ ప్రజలకు అనేక విషయాల్లో తెలుసు. తెలిసినప్పుడు ఇంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేకుండే. అది కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడారు. సరే అది మాట్లాడారు, ఒకటో రెండో మాట్లాడగా దాని మీద అనర్గళంగా ఈయన మాట్లాడతాడు, దానికి కౌంటర్ ఆయన ఇస్తాడు. అంటే ఇది ఏమైపోతుంది పరిస్థితి? ఇప్పుడు లింగం గారు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీ దగ్గర ఈడీ ఫైల్ అక్కడనే ఉంది, కేంద్రమే ఉంది. అరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, దాంట్లో ఏం లేదు. అవినీతికి ఎవరు పాల్పడ్డా వదిలే ప్రసక్తి ఏం లేదు. తప్పకుండా మేము పూర్తిగా సహకరిస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేమేమంటున్నాం అంటే మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా. అవినీతి జరిగిందని వాళ్ళే చెప్పారు. అవినీతి జరిగింది, ఇన్ని కోట్ల కుంభకోణం అయింది, ఇన్ని కోట్లు తినేసారు, వాళ్ళ కుటుంబం అంతా తిన్నారని ఎవరిని ఇడవలేదు. కవితను మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ కలిపాడు, అందరినీ ఎవరిని వదలలే. వీళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి చిట్టా నా దగ్గర ఉంది. నా దగ్గర మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి ఫైల్సే ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో ప్రెస్ మరియు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు చెప్పిండు కదా. చెప్పినప్పుడు మేము అడుగుతున్నాం, అది ఇప్పుడు చెప్పారు మీరే, వాళ్ళ ఎవరు కూడా వదలము, ఖచ్చితంగా మీరు తప్పు చేశారని చెప్పిండు. చెప్పినప్పుడు వీళ్ళు నువ్వు అధికారంలోకి ఉన్నావు, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నా అనే మాట ఎందుకు? నేనేం చేయదలుతలే, కక్షదింపు చర్యలు ఏం ఇడిచి పెడతా, చేస్తా, మాట్లాడతా. ఒకవేళ నిజంగా కూడా విచారణ జరగాలంటే 14 నెలలు అవుతుంది. అంటే ఇంకెప్పుడు 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయినాక విచారణ జరుగుతుందా? అప్పటికి మళ్ళీ ఎవరు ఉంటారు, ఎవరు విచారిస్తారు? వీళ్ళకి శిక్షలు పడయా, అసలు శిక్ష అవుతుందా, అసలు సమస్య కొంతనన్నా ముందుకు పోతుందా, లేదా ఇట్లనే మాట్లాడి ఆయనతో ఉన్నటువంటి కాలం పోతుందా? అంటే మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు వీళ్ళు, పదే ఒక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అనేక సందర్భాలు మాట్లాడి వీళ్ళు అవినీతి మీద మాట్లాడే గద్దెనెక్కిండి. 100% దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇంత జరిగిన ఏ సభలైనా, ఏ చిన్న నుంచి పెద్ద బహిరంగ సభలు కూడా ఇదే మాట్లాడినప్పుడు దాని మీద విచారణ ఎక్కడా? ఏం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం కమిటీ అన్నారు, హడావిడి చేసే కమిటీ వేసి దాని తర్వాత ఇంకో కమిటీ అన్నారు, దాని మీద ఇప్పటి వరకు ఏమి లేదు. మళ్ళీ అది 7 వరకు పోయింది, ఎక్కడి వరకు అయింది? సాక్షాత్తు కళ్ళ ముందల మేడిగడ్డ కుంగిపోతే దాని మీద కూడా 7 వరకు వచ్చిన పరిస్థితి ఏమి లేదు. అరే అసలు సంబంధం లేనటువంటి ఏదో చిన్న 54 కోట్ల రూపాయలకు సంబంధించింది ఏదో ఈ కార్ రేట్స్ అన్నారు, దాంట్లో ఏదో మాట్లాడి మళ్ళీ క్లీన్ చిట్. అరే ఇప్పుడు ఎక్కడ పోతా ఉంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేం ముందు మాకేం సమాచారం ఇచ్చారు? మీరే అన్నారు కదా అన్ని సమాచారం ఉంది, అన్ని ఉన్నాయని చెప్పి మీరే మాట్లాడేది కదా. అంటే మీ దగ్గర ఉన్న సమాచారం తప్ప ఆయన అదే అంటున్నారు కదా, అంటే కేంద్రం నుంచి మాకు సపోర్ట్ కావాలి, కేంద్రం నుంచి అక్కడ ఉన్న ఈడీ దగ్గర ఉన్న గొర్రెల పెంపకంకి సంబంధించి మిగతా వాటి అన్నిటికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ మరి మీరు కదా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభాకర్ రావుని కూడా తీసుకొచ్చేది మీరే కదా, కేంద్రం సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా కావాల్సిందే కదా. ముమ్మాటికి సపోర్ట్ చేస్తాం, ముమ్మాటికి సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఇప్పటి వరకు దీని మీద మరి మాట్లాడలేదు? ఈడీకి సంబంధించినటువంటి విషయం, గొర్రెల పెంపకం, దాని 34 మందికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పూర్తి నోటీసులు, వారికి సంబంధించిన వివరాలంతా కూడా ఇచ్చేసినాం. తర్వాత ఏవైతే ఆ డబ్బులు రావాలి ఉన్నా పూర్తి అకౌంట్స్ అందరూ కూడా సీజ్ అయినాయి, అకౌంట్స్ అంతా కూడా ఫీజ్ అయినాయి. దానికి పూర్తిగా ఎంక్వైరీ నడుస్తుంది, దాంట్లో ఏమాత్రం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పూర్తి విచారణని కేంద్రం మీద దొబ్బాల్సినటువంటి అవసరం ఏముంది? వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా, తీసుకుని దాని మీద పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, కేంద్రం పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తారు తప్ప ఎక్కడా ఎవరిని అపేక్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పు ఎవరు చేసినా, అది ఎంత పెద్దోడు చేసినా కానీ ఆ తప్పుకు శిక్షార్హులే తప్ప ఇంకెక్కడ లేదు. అయితే రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేయాలి కాబట్టి మేము స్వాగతిస్తున్నాం, దాంట్లో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద కేంద్ర మంత్రులనే కానీ కేంద్రం సంబంధించినటువంటి పెద్దలందరినీ కలుస్తా ఉన్నారు, ప్రధానమంత్రిని పలు సందర్భాలు కలిసి స్వాగతించినాము, అనేక సందర్భాలు మాట్లాడుతున్నాం, అనేక సందర్భాలు ఇచ్చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అనుమతులు కావాలి అనుమతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సమస్యల మీద వారు మాట్లాడుతారో పూర్తి సహకరిస్తా ఉన్నాం కదా. ఎక్కడ కూడా లేదు. మేము చెప్పేది ఏంది అని అంటే, మీరు అవినీతి మీద మాట్లాడింది ఇక్కడ, మీ రాష్ట్రంలో మీ దగ్గరనే ఆధారాలు ఉన్నాయన్నారు, మీ దగ్గరనే నా దగ్గర అన్ని ఉన్నాయన్నారు, అందరి చిట్టా తెలుసని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నప్పుడు ఆ చిట్టా అంతా తీసుకొని పోయి పెట్టు కేంద్రం దగ్గర, లేకుంటే సిబిఐకి అప్పచెప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి అప్పచెప్పు, మేడిగడ్డది సిబిఐకి మీరు ఏం చేయకపోతే మొత్తం కేంద్రం మీద చెప్తే దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు కదా, కేంద్రం చూస్తుంది అనేటువంటి ఆలోచన మాట్లాడతాం కదా. మీరే మాట్లాడుతున్నారు, మీరే నేను చేయాలనుకుంటే చేస్తా అంటున్నారు. అంటే అర్థమైంది, చెయ్యాలనుకుంటే చేస్తా అంటే వద్దనుకుంటే ఆగిపోతావు కదా. అంటే ఎందుకు వద్దనుకుంటున్నావు? మనం వద్దనుకుంటున్నావా లేదా మీ స్నేహమా?
అది వాళ్ళకే తెలవాలి. మేము మాట్లాడితే అనేక సందర్భాల్లో ఒకటే మాట్లాడతారు. మళ్ళా ఆ చివరికి వచ్చే వరకు ఈడీ మీద సిబిఐ మీద మాట్లాడి మేము ఏమంటున్నాము, Okay. మేం కాదు కదా చెప్పింది, మీరే చెప్పిర్రు, రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు, Okay. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అని అనేక సందర్భాలు మాట్లాడిర్రు. మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు మీదే అధికారం కదా, మీరే ముఖ్యమంత్రి కదా, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెసే అధికారంలోకి ఉన్నది, మీరే చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మళ్ళీ Okay, ఎందుకు okay, ప్రేమ్ గారు కాలయాపన? మాట్లాడదాం. అసలు ఉన్న రహస్యం ఏంది, వాళ్ళే ఛేదించాలి. ఇందాక మనం విన్నాం కదా, ప్రేమ్ గారు మాట్లాడారు. అయితే ఇప్పుడు విజయార్య మాట్లాడండి. అంటే తప్పు అంతా చేసిందంతా ఇద్దరు కలిసి, అంటే దోస్తులు ఈ రెండే అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో జరిగింది, అవినీతి అంతా కూడా జరిగింది అనేసి అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మాట్లాడతారు మీరు? దీంట్లో ప్రజాస్వామ్యంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అనే విషయం ప్రజలందరికీ తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసమ్మా. అయితే అవినీతి విషయానికి వస్తే ఈరోజు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ అవినీతి మాట్లాడుతూనే ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం చేస్తలేడు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే మాట మాట్లాడతా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి వ్యాఖ్యలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వ దఫా కూడా మరి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించింది. మరి ఆడ బయట పెట్టింది? ఒక్క స్కామ్ అన్నా కాంగ్రెస్ పార్టీది బయట పెట్టిందా? లేదు. ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేసిందా ఈ రోజు వరకు? తప్పుడు సమాచారం ఎక్కడ అనలేదు 15 లక్షలని. నేను చాలా నల్లధనాన్ని తీసుకొని వచ్చి నల్లధనాన్ని స్విస్ బ్యాంకులలో దాచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి 60 సంవత్సరాల నల్లధనాన్ని తోడుకొని తీసుకొని వచ్చి ప్రతి పౌరుడికి, ప్రతి ఓటరు అకౌంట్ లో నేను 15 లక్షల రూపాయలు వేస్తానది ఎవరండి? మోదీ గారు కాదా అండి? అట్లా అనలేదు. దాన్ని కంక్లూడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ రోజు కూడా ఆ వీడియో వినండి, ఆ సంబంధించిన టేప్ అంతా కూడా మీకు పంపిస్తాను. ఆ రోజు అన్న సందర్భం ఏంది అని అంటే, ఉన్నంత నల్లధనం తీసుకొని వస్తే ప్రతి ఓటర్కి 15 లక్షలు వేసేంత డబ్బు ఉంది అన్నారు, కానీ వేస్తామని ఎక్కడ అనలేదు. మీరు దాన్ని పాయింట్ చేస్తున్నాను క్లియర్ గా. అంత 15 లక్షలు వచ్చేంత డబ్బు ఉంది. తీసుకొని వస్తానే కదా తీసుకొని వచ్చినాం కదా, మీకు తీసుకొచ్చినాం, అది కూడా ఆధారాలతో సహా చెప్తాను. తీసుకొస్తే అంత డబ్బు ఉంది అని అన్నారు, తీసుకొచ్చిన దాని కూడా ఆధారాలు చెప్తాను. ఇవాళ నీరవ్ మోడీ గారి లేదా బడా బాబులు మా దగ్గర ప్రభుత్వము వడ్డీ కన్నా ఎక్కువ మా దగ్గర వసూలు చేసింది, వాళ్ళే కోట్లకు పోయారు. మనం వసూలు చేయకపోతే ఎట్లా పోతారు వాళ్ళు కోట్లకి? సరే అయితే నేనేమంటున్నా అంటే, అవినీతి ఆరోపణలు చేసుకున్నంత కాంగ్రెస్ పార్టీల గురించి బీఆర్ఎస్ వాళ్ళన్నా ఏమి చేయలేరు, భారతీయ జనతా పార్టీ అన్నా ఏమి చేయలేరు అనేదే నిరూపితం ఇది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు కూడా భారతీయ జనతా పార్టీ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసినా అవి గుండుసులనే, అవి చేయలేవు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అవినీతికి ఈ రోజు వరకు ప్రపంచంలో సాక్ష్యాలు లేవండి. ఏదో 10% ఏమన్నా దొరుకుతారు, అది కూడా ఎగ్జిక్యూషన్ లో మాత్రమే. అదంతా ఏముంటది, చట్టాలు చేస్తారు రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అంతా మొత్తము అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు. యూపీఎస్సీ అధికారులు, క్యాబినెట్ సెక్రటరీ నుండి, తర్వాత చీఫ్ సెక్రటరీ నుండి మొత్తం కలెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఫండ్ మీద సంతకం చేసేదంతా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు చేస్తారు. ఇది అందరికి తెలుసు. అంటే ఎక్కడ కూడా పట్టుడు పోదు, చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చేస్తారు. అంటే మేమేమంటున్నాం అంటే, ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు, బాగున్నది. మేమైతే ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద ఎప్పుడు చేయలే, మేము కాంగ్రెస్ పార్టీ మీద చేయలే. మేము నిజంగా సింగిల్ పాయింట్ ఎజెండా తోటి తెలంగాణ రాష్ట్రం రావాలని తలంచి, మరి ప్రజల యొక్క ఏదైతే అభిప్రాయం ఉన్నదో, ఏదైతే ఉద్యమం ఉన్నదో దాన్ని భుజాన్ని వేసుకొని చేసినాం. మేము ఒక సిస్టమేటికల్ గా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం, సిస్టమేటికల్ గా పరిపాలన చేసినాం, సిస్టమేటికల్ గా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము చెయ్యట్లే. మేము ఏమంటున్నామంటే, మీరు ఏదైతే గాలి గప్పాలు కొట్టినరో అది నిరూపించుకోండి అయ్యా అంటున్నాం. మేమేమంటున్నాము, మాది అవినీతిని బహిర్గతం చేసి మమ్మల్ని జైల్లో పెట్టండి అయ్యా అంటున్నాము. మరి ఎందుకు చేయట్లేదు? మా కేటీఆర్ గారు సవాల్ విసిరించి కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ₹1 అవినీతి చేసినట్టయితే ఏ విషయంలో కానీ, నీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కానీ, ఉపాధి కల్పన ప్రాజెక్టులు కానీ, ఏ సందర్భంగా చేసినా కూడా మమ్మల్ని బహిర్గతం చెయ్యండి, మీరు చెయ్యండి అని చెప్తా ఉంటే,
ఈ రోజు మళ్ళా దాన్నే 10 సార్లు వల్లిస్తూ మేమేదో మా దయతోటి మీరు చెల్లకోకుండా ఉన్నారని ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది అది హాస్యాస్పదం. అంటే మేము ఏమంటున్నాం అంటే, సరే నిన్న మాట్లాడింది 10-15 నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు, తక్కిందంతా అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ మరి కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజల కోసం మాట్లాడినారు కానీ వాళ్ళ వ్యక్తిగతాల గురించి మాట్లాడలేదు. రెండవది మరి 12 రోజుల సెషన్ లో మరి అవినీతి చేస్తే బయట పెట్టండి, మమ్మల్ని జైల్లో పెట్టండి అంటున్నారు. ఏంటండి? హలో లింగయ్య యాదవ్ గారు చెప్పండి. అవినీతి చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టండి, మొత్తం ఎందుకు దయ మీద ఎందుకు చూపిస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా కేంద్రం పైన ఎందుకు తోసేస్తున్నారని చెప్పి ప్రేమ్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది కదా. సో మీరేం చెప్తారు? నేను ఇంత ముందుగా చెప్పాను చాలా స్పష్టంగా. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా గతంలో లెక్క కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండేయని తప్ప ఎక్కడ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవని చెప్పలేదండి. ఆ క్లారిటీ మీరు అర్థం చేసుకోండి. ఏమన్నంటే గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎవ్వరు అంటే నచ్చని వ్యక్తులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, ఉద్యమకారులను అణచివేసి స్వేచ్ఛ నిర్బంధంగా గత 10 ఏళ్ల పాలన జరిగింది. చిన్న దాన్ని కూడా అరెస్ట్ చేసి, అంతెందుకంటే కేటీఆర్ సొంత కాన్స్టిట్యున్సీ పోతే కూడా అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను, కాంగ్రెస్ కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినటువంటి, స్టేషన్ లో పెట్టించినటువంటి సందర్భం గతంలో ఉంది. మేము ఆ విధంగా చెయ్యము, కక్షపూరిత మీరు 10 ఏళ్లలో మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా కూడా మేము భరించడం, మీ లెక్క మేము చెయ్యబోము అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా మీ అవినీతి దాని బయట పెట్టమని చెప్పలేదండి. ఇవాళ కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో ఆల్రెడీ మనందరికీ తెలిసి ఏం జరిగిందో అనేది ఇవాళ ఫైల్స్ ఈడీ దగ్గర ఉన్నాయి. చేపల స్కామ్ మీద కొనుగోలులో ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తులు మరి ఎంక్వైరీ అయిన దాకా మేము వెయిట్ చేస్తాండి. అంటే ఎంక్వైరీ కాకముందుగా మీ లెక్క మేము చేయమని చెప్తున్నాం. మాకు నమ్మకం ఉంది రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద. ఇవాళ అందుకే మేము ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్ కూడా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తామంటున్నాం. దాంట్లో తప్పే ఉందంటే మీ లెక్క మేము కూడా చేయాలా? మీరు చట్టాన్ని అతిక్రమించారు, మేము కూడా అతిక్రమించాలా? మేము అది చేయమని చెప్తున్నాం. అట్లా ఏదైనా చట్ట ప్రకారం చేస్తాం, మీరు వెయిట్ చేయండి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగిందో యాదవ్ గారు అంటే మా కేసీఆర్ గారు వచ్చి అరెస్ట్ చేసిర్రా, మా కేటీఆర్ అందుకే తెలుసుగా నిన్న ఇవాళ ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ భయం లేకుంటే ఎందుకు పోయిండండి కోర్టులకు? ఎందుకు క్వాష్ పిటిషన్ వేసిండు? ఎందుకంత భయపడిపోయిండు? పోయి ఇవాళ బీజేపీ తోటి ఒప్పందంలో అధికారం ఇచ్చింది, హక్కు ఇచ్చింది కాబట్టి కోర్టుకు వెళ్ళి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంటే ఎందుకు పోయినావు? ఇవాళ నేను ఏమంటున్నా, డెఫినెట్ కూడా కేటీఆర్ 10 ఏళ్లలో అవినీతి చేసిండు, ఇది స్పష్టం. డెఫినెట్ కూడా ఎంక్వైరీ తొందరలో ముగుస్తుంది. ఇవాళ కేటీఆర్ ని కాపాడుతుంది కూడా బీజేపీ నాయకత్వం. అరే ఆగన్న, ఇద్దరు మాట్లాడితే ఇవాళ కేటీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని కాపాడుతుంది బీజేపీ పార్టీ. మాట్లాడమని అవకాశం ఇచ్చారు. విజయార్య గారు నేనే ఇన్వాల్వ్ చేశానండి. లింగం యాదవ్ గారు నేనే ఇన్వాల్వ్ చేశాను. మాట్లాడేటప్పుడు నేనే ఇన్వాల్వ్ చేశాను. మీరు రియాక్ట్ అవ్వండి, ఇలా అంటున్నారు, మీరు కూడా మాట్లాడండి అని చెప్పాను. నేనే చెప్పాను. భారతీయ జనతా పార్టీ గాని లేదు కాంగ్రెస్ అంటే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ₹1 అవినీతి నిజంగానే నిర్ధారణ చేస్తే, నిరూపణ చేస్తే మేము చట్టబద్ధంగా శిక్షార్హులము, మేము దేనికైనా రెడీగా ఉన్నామని చెప్పి కేసీఆర్ గారు మరి ఎప్పుడో స్పష్టం చేసిండ్రు. కాబట్టి మీరు ఎంక్వైరీలు చేయండి, మీరు నిరూపించండి, మీరు మమ్మల్ని శిక్షించండి. మేము కాదనలేదు కదా, ప్రజాపక్షంలోనే ఉన్నాం కదా. రెండవది ఏంటి అని అంటే, ఈరోజు శాసనసభలో ఒకవైపు మరి అక్కడ కాంగ్రెస్ విజయార్య గారు మీకు టైం ఇచ్చాను, రాహిత్యాన్ని క్రమశిక్షణ విజయార్య గారు మీకు టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు, విన్నారు.
లింగం యాదవ్ గారు మీరు వాళ్ళని మీరు suspend మాట్లాడండి చేయలేదు కానీ మీరు మా మాట్లాడండి జగదీశ్వర్ రెడ్డి ఆయన గారిని suspend నేను ఆయన చేయడం. టైం ఇచ్చాను మా మాట్లాడారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం, అలాగే నిన్నగాక మొన్న కేటీఆర్ గారికి మైక్ అన్ని ఓవర్ చేసి అన్ని తెలుసులేండి, ఏం మాట్లాడండి. హరీష్ రావు గారిని బట్టలిప్పి ఇదేందండి ఇది? ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారిని బట్టలిప్పి కొడతామనడం, ఇక బూత్ లాంగ్వేజ్ ఎవరు చేసినా అందరూ తెలుసులేండి. 10 ఏళ్ల BRS నాయకులు కేసీఆర్ మాట్లాడింది ఏంటి తెలియదా? ఏం మాట్లాడతారు? విను ఇక ఏం ఊకే మాట్లాడతారు అది కాదు, విను ఇద్దరు మాట్లాడినప్పుడు మీరే మాట్లాడుకోండి. వివక్షత కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారన్న. ఓకే, ఓకే. ఇద్దరు అసెంబ్లీ ఎట్లా జరిగిందో తెలుసా మీకు అసలు? అసెంబ్లీ చరిత్ర చూసిరా? 10 ఏళ్లలో ఎన్నిసార్లు మీ సభలు పెట్టి సమావేశాలు పెట్టి కనీసం నిశ్చిగ్గా మాట్లాడుతురేంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో అనుకుంటారు ఎందుకు రాడు బయటికి? ఏడమనుకుంటు మరి ఫామ్ హౌస్ ఆయన రోల్ ఏంది? ప్రజాస్వామ్యంలో ఆయన రోల్ ఏంది? చేత కాకపోతే రిజైన్ చేయమను. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? కనీసం అవగాహన లేకుండా చట్టం మీద గుద్దుకురుడైతది, కక్షపూరితంగా అవగాహన లేకుండా మాట్లాడతారు. మీరు చెప్పేది 10 సంవత్సరాలు 10 ఏళ్లలో మీరు చేసిన దుర్మార్గాలు గారు ఏం మాట్లాడతారు? నిన్నగాక విజయార్య గారు లింగం యాదవ్ గారు ఇద్దరు ఆగండి. రేపు చచ్చిపోతుండే కేసీఆర్ అనడం ఎంతవరకు విజయార్య గారు అదే విధంగా విజయార్య గారు లింగం యాదవ్ గారు ఇద్దరు ఆగండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. వ్యక్తిత్వం గల ఒక తెలంగాణ మాట్లాడితే అర్థం కాదన్నా, ఎవరైనా అసలు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు మీరు అండ్ విజయార్య గారు మీరు ఆగండి. మీకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు ఆల్రెడీ. మీకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు ఆల్రెడీ. ప్రతిపక్ష నాయకుడు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. నాయకుడు ప్రతిపక్ష హోదా ఇస్తే నిస్సిగ్గుగా చేర్చుకొని మంత్రిని చేసినటువంటి దుర్మార్గుడు లింగం యాదవ్ గారు విజయార్య గారు ముఖ్యమంత్రి 50 లక్షల ఇచ్చి పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంత వరకు ఒక నీతిమంతుడైనటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో మీరు ప్రజాస్వామ్యం పక్షంగా కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్ల పరిపాలన జరిగింది. మీరేం మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు ఎట్లా మాట్లాడతారు మీరు? ఇవాళ రిజైన్ చేయమనండి. రిజైన్ చేసి ఫామ్ హౌస్ లో పడుకుంటాడా ఇంకెక్కడ పడుకుంటాడా అది కేసీఆర్ ఇష్టం. ఆయన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఉంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అరెస్ట్ చేయడం ఎందుకంత వెయిట్ చేస్తున్నారు? ఎన్నికలు పెట్టండి, రాజీనామాలు చేసి ఎన్నికలు పెట్టండి. మాకు క్లియర్ గా రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి క్యాండిడేట్ బీజేపీకి సపోర్ట్ చేసిన మీకు ఇంకెక్కడన్నా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీలో అయిపోయింది. తెలంగాణలో మీరు టీఆర్ఎస్ మారినప్పుడే అయిపోయింది. మీకు సంబంధమే లేదు. మిమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు. మీకు క్యాండిడేటే దొరకలేదు. పరుడు ఉన్నంత సేపు కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు. ఆయన దిగిపోయిన గురించి మాట్లాడేది సస్పెండ్ చేయండి. మీకు చేయండి. ఎంత నిశ్చితంగా మాట్లాడుతున్నాం. ఇట్లాంటి చర్చలు మాట్లాడతారు కానీ మనం ఈ రకంగా కాదు. ఆయన బాధ్యత బొంద పెడతానని చెప్పి శపథం చేసిండు. అక్కడ గవర్నమెంట్ లింగం యాదవ్ గారు ఒక తొత్తుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక తొత్తుగా కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. విన్నారు కదా, వీళ్ళు ఇద్దరు కొట్టుకునే విధంగా ఉన్నారు. అసలు ఒకరి మీద ఒకరు చెప్పేసుకుంటున్నారు తప్ప ఇక్కడ మనం అసలు మ్యాటర్ మాట్లాడట్లేదు. మీరు రియాక్ట్ అవ్వండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగాను చెప్తాను. విజయార్య గారు లింగం రెడ్డి లింగం యాదవ్ గారు విజయార్య గారు ఇంత దుర్మార్గమైనటువంటి ఎంత నిస్సిగ్గుగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానట. మరి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉండడానికి ఎందుకు
విజయార్య గారు, లింగం యాదవ్ గారు. రాహుల్ గాంధీ గారు, విజయార్య గారు, లింగం యాదవ్ గారు, ప్లీజ్ ఆపండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? కేసీఆర్ ని కేసీఆర్ పక్కకు పెట్టినట్టు అనుకుంటారండి మీరు. కేటీఆర్ ని పక్కకు పెట్టిండు, హరీష్ రావు ఎంకరేజ్ బాధ కదా, రేవంత్ రెడ్డి కవిత బాధ అదే కదా. ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ ప్రేమ్ గాంధీ గారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అట్లీస్ట్ వీళ్ళు ఆపేలా లేరు, దయచేసి ఆపండి. రావాలంటే ముఖ్యమంత్రి అంటే ఏం బాధ్యత అండి? టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్రేమ్ గాంధీ గారు మీరైనా రియాక్ట్ అవ్వండి అట్లీస్ట్. నిలబడి తట్టుకోమని చెప్పండి, తెలుస్తుంది మీకు. దయచేసి విజయార్య గారు, లింగం యాదవ్ గారు, విజయార్య గారు, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ రూల్ ఉండదు, కాంగ్రెస్ రూల్ దయచేసి ఆపండి, దయచేసి ఆపండి. రూల్ ఉంటది అంతే. ప్రేమ్ గాంధీ గారు, కోటేశ్వరరావు గారు రియాక్ట్ అవ్వండి, మాట్లాడండి. రాజ్యాంగం ఏం చెప్తుందో, చట్టసభలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ప్రకారం ఎట్లా నడుచుకోవాలో చెప్పండి. మీరు కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివింది కదా, కనీసం రాజ్యాంగం చదువుకోలేదు. ఆయనకు రాజ్యాంగం ఎట్లుంటో తెలియదా? రాజ్యాంగం రూల్స్ బుక్ ఏం చెప్తుందో తెలియదా? అసెంబ్లీ సెషన్ ఏం చెప్తుందో తెలియదా? మరి ఎందుకైనా 80,000 పుస్తకాలు, ప్రపంచంలో ఎవరు చదవని 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరంలో ఎవడైనా 80,000 పుస్తకాలు చదువుతాడా అండి జీవితంలో? ఎవడైనా జీవితంలో 80,000 పుస్తకాలు చదువుతారా? విజయార్య గారు, లింగం యాదవ్ గారు, విజయార్య గారు, లింగం యాదవ్ గారు, ఇక్కడ టాపిక్ మనం మాట్లాడుతుంది ఒకటి, ఇది టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోతోంది. సో దీనికి సంబంధించి మీరు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. విన్నారు కదా, వీళ్ళు దయచేసి ఆపమన్నా ఆపట్లేరు. సో చెప్పండి, మీరేం చెప్తారు? లింగం యాదవ్ గారు ఆపండి. లింగం యాదవ్ గారు ఆగండి, ఆగండి. నేను వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ఆపండి, ఆపండి. నేను మీకు టైం ఇచ్చాను, మాట్లాడారు ఆల్రెడీ. మీరు మాట్లాడండి కోటేశ్వరరావు గారు. చర్చలో సబ్జెక్ట్ కు సంబంధించి లేదా సబ్జెక్ట్ కు సంబంధం లేనటువంటి అంశాలన్నీ కూడా వచ్చిన మాట వాస్తవం. సరే, అది ఇటీవల కాలంలో అన్ని పార్టీల వాళ్ళు ఎవరు దానికి కట్టుబడి ఉండలేదు. ఓకే, ఎవరికి సంబంధించింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే నిన్న ప్రధానంగా అవినీతి గురించి లేదా అధికార దుర్వినియోగం గురించి, వేధింపుల గురించి చర్చ వచ్చింది. ఇప్పుడు మన ప్రేమ్ గాంధీ గారు మేము ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద అవినీతి గురించి ఆరోపణలు చేయలేదన్నట్టుగా ఒక పదం వాడారు. కాళేశ్వరం గురించి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ATM గా వాడుకున్నారు అని చెప్పిన మాట జనమందరికీ తెలుసు. ఒకటి. రెండోది, గడిచినటువంటి అంటే బీఆర్ఎస్ పాలన హయాంలో ఏమయ్యా మరి మీరు చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, కాళేశ్వరంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందని, ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదంటే మేము ఇంకా కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని అంతా సేకరిస్తా ఉందని 10 సంవత్సరాల పాటు అదే పాడా బీజేపీ పెద్దలు. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా వాళ్ళు చేసినటువంటి సరే మన ఈడీ కేసులు కావాలంటే దానికి నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ మరి అంతులేని సంపదలను పోగేసుకున్నారు అని చెప్పినప్పుడు ఆదాయ పన్ను శాఖ ఏం చేస్తా ఉంది? ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతా ఉంది? 10 సంవత్సరాల్లో ఏ బీఆర్ఎస్ నాయకుడి మీదైనా లేదా నిత్యం వాళ్ళు పారాయణం చేసేటువంటి మజ్లిస్ నాయకుల మీదైనా కానీ ఒక్క రైడ్ కూడా, ఒక్క తనిఖీ కూడా ఎందుకు జరపలేదంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మరి ఎవరిని రక్షించినట్టు? అదే ఆచరణ. సరే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల అనుభవం ఏంటి చెప్తా ఉంది? ఎవరెవరనేటువంటిది జనానికి వదిలేద్దాం. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి వాటి మీద ఇప్పటికైనా ఓకే, గొర్రెల స్కామ్ గురించి ఈడీ తీసుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు జరుపుతా ఉంది. సరే, రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది అనుకుంటే మరి ఈడీ ఎందుకని వెంటనే తేల్చలేకపోతా ఉంది?
ఎగ్జాక్ట్లీ. ఈడీ మిగతా విషయాల్లో ఈడీ చాలా పవర్ఫుల్ గా ఉంటది కదా, అవును అవును. ఎందుకని తేల్చలేకపోతాం. అందుకని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మన ఆచార్య గారు మొట్టమొదటిసారి అనుకుంటున్నారు నేను బీఆర్ఎస్ ప్రతినిధులు మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు మా నాయకుడు సభకు రారు అని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, అటువంటి స్పష్టత మీకుంది, అంటే జనానికి కూడా మీరు ఇప్పుడు ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా సభకు రావాలి, మాట్లాడాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలి కదా కేసీఆర్ గారిని కాన్స్టిట్యున్సీ నుంచి. అసెంబ్లీకి వచ్చి చెప్పి ఆయన బహిష్కరించమనండి. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం మీద చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేదా దుష్ప్రచారంతో బాధపడి నేను మళ్ళా అధికారానికి వచ్చేంత వరకు తిరిగి రాను అసెంబ్లీకి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అదే పని చేయండి కేసీఆర్. లేదా వేతనం ఎందుకు తీసుకోవాలి? నైతికంగా చూసినప్పుడు నేను సభకు రాను, నేను బాధ్యతలు నిర్వర్తించను, నేను ఎక్కడైనా ఉంటాను, నా ఇష్టం వచ్చిన చోట అనుకున్నప్పుడు ఆయన ఓన్లీ బడ్జెట్ రివీల్ రోజు మాత్రమే వస్తున్నారు కదా, పొందుతున్నారు. అందుకని నైతిక బాధ్యత. గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఒక రోజు వచ్చేసి సంతకం చేసేసి మళ్ళా వేటి నుంచి తప్పించుకోవడానికి రావడం పోవడం అది కాదు. నిజానికి గవర్నర్ ప్రసంగానికి కూడా రాకుండా మొత్తంగా బహిష్కరిస్తారా అంటే అది కూడా లేదు. అందువల్ల ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఇది జనానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే ప్రేమ్ గాంధీ గారు, మీరేం చెప్తారు? మరి ఇందాక అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అయినా, లేకపోతే ఇప్పుడు మన మాట్లాడిన అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అయినా కూడా మీ దగ్గర ఈడీ ఫైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటే మీరు కూడా ఈ దోస్తీ అనేది ఉంది కదా అనేసి అని ఒకటి అయితే బయటకు వస్తుంది. అంటే ఏంటి మరి చెప్పండి. మాకెవరితో దోస్తాను లేదు మేడం, మాకు దోస్తాను మరి ఎందుకు ఈ ఫైల్స్ గురించి మాట్లాడట్లేదు, ఈడీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసి అని చెప్పి ఇందాక మాట్లాడారు కదా. ఖచ్చితంగా ఈడీ ఎందుకు రియాక్ట్ అవుతలేదు అని కూడా చెప్తాము. సిబిఐ విషయము రాష్ట్రం పరిధిలోకి ఉంది కాబట్టి రాష్ట్రం అనుమతి లేని సిబిఐకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈడీ దగ్గర ఒక గొర్రెలకు సంబంధించిన స్కామ్ తప్ప ఇంకేది కూడా రాలేదు ఈడీ దగ్గరికి. తర్వాత ఈడ ఒకటి జరగలేదు, చేపల స్కామ్ ఉంది, గొర్రెల స్కామ్ ఉంది, విద్యుత్ కొనుగోలు స్కామ్ ఉంది, శాండ్ మాఫియా ఉంది, అనేక విషయాలు జరిగినాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాలా సందర్భాలు మాట్లాడింది కాబట్టి ఆయన మీదనే మాట్లాడుతున్నాం, వేరే ఏం లేదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అంటారా, బీఆర్ఎస్ నాయకుల మీద కూడా అయినాయి. ఉదాహరణకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మీద రైడ్ అయింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రి మీద కూడా మొన్న రైడ్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవి కామన్ గా జరుగుతూ ఉంటాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏ పార్టీ మాకు దోస్తులు కాదు, ఎవరు మాకు మిత్రులు కాదు, మేము అందరినీ చట్టంలో అందరం సమానమైనటువంటి భావనలో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ నాయకుల మీద కూడా అయ్యింది. ఓకే, మీరు దోస్తాన్ అనేది ఎవరితో లేరు అనేసి అని చెప్పి క్లియర్ కట్ గా మీరు చెప్తున్నారు. అంతేనండి. ఓకే, లింగం యాదవ్ గారు మీరేమంటారు? దాని విషయం డెఫినెట్ గా అండి, ఇవాళ ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీకి రానంటే ఎంత నిస్సిగ్గు. ఇక చర్చలు కూడా ఎందుకండి, ఇక ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం ఎందుకండి? ఆయన ప్రతిపక్ష హోదాలో రమ్మంటున్నావు, ఆయన మెహర్బానీ కోసం రమ్మట్లేం కదా. ఆయన బాధ్యత అండి, నువ్వు నిర్వర్తించుకుంటే రిజైన్ చేసి ఇంట్లో పడుకో, ఫామ్ హౌస్ లో పడుకో, ఎక్కడైనా చేసుకో. నువ్వు చట్టసభల మీద గౌరవం లేని వ్యక్తి కదా. అట్లాంటి వ్యక్తులను మనం ఇట్లాంటి రాడు, ఆయన రానే రాడంటే దేనికంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదే రాజకాలం ఉన్నా. ఇంకొకటి డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ ప్రకారమే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా చర్యలు ఉన్నాయి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవి చెప్తే పెద్ద చాటభారమే అవుతుంది. ఇక 10 ఏళ్లలో బీజేపీకి సపోర్ట్ చేసిన ఇదే బీఆర్ఎస్ కాదండి. డిమాండేషన్ కు, జిఎస్టీకి, నా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఇదే బీఆర్ఎస్ కదా. మొన్న క్యాండిడేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీని గెలిపించింది ఇదే బీఆర్ఎస్ కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో 7 చోట్ల గెలిపించారు. మీ ఇద్దరు పార్టీలకు మీకే దోస్తాను ఉంటుంది, మాకేం దోస్తాను లేదు. మాకెందుకుంటదన్నా, మీరు అర్థమైతలేదా పబ్లిక్ కి? మీరే అంటారు యోగా చేస్తా,
ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. డిబేట్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రేమ్ గాంధీ గారు, కోటేశ్వరరావు గారు, అదేవిధంగా లింగం యాదవ్ గారు, విజయార్య గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు, డిబేట్లో జాయిన్ అయినందుకు. సో చూసాం కదా మరి ఏం జరగబోతోంది ఏంటి, మరి అసెంబ్లీకి రానప్పుడు ఎందుకు కేసీఆర్ ఉండి రాజీనామా చేయొచ్చు కదా అనేసి అని చెప్పి కూడా కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటి అనేసి అని చెప్పని బీజేపీ అంటోంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేసి అని కాంగ్రెస్ అంటోంది. మరి ఎవరితో దోస్తాన్ చేస్తున్నారు, మరి ఉన్న వీటన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, అవినీతి చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి, వెళ్తాము అనేసి అని చెప్పి కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అవినీతి జరిగుంటే ఓకే చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. ఓకే ఇది ఇవాళ